చెప్పండి, ఇందాక చెప్పండి. మీరు ఎన్ని రోజులుగా ఉంటారండి ఈ బిజినెస్లో? నాకు వచ్చేసి 35 సంవత్సరాలు అండి. ఇది వర్క్ చేసుకుంటాను. మా తాతల గారిని ఇదే వర్క్. మా తాతల దగ్గర నేను నేర్చుకుని ఇదే పని మీద జీవనాధారం చేసుకుంటున్నాను. ఓకే. మాకు ఎండాకాలం అనేది వర్క్ ఉండదండి. ఓకే. మిగతా టైంలో వర్క్ ఉండదు. ఈవిడ 3 నెలలు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఈవిడ మీ వైఫా? మీకు ఇద్దరు ఒకరికొకరు చేస్తారు బొమ్మలన్నీ? ఓకే. ఇది ఎవరికైనా నేర్పించారా ఇవన్నీ మన స్కిల్? నేర్చుకోవడానికి ఎవరు రావట్లేదండి. ఈ వర్క్ చేయడానికి దాదాపు 12 గంటలు పట్టిద్దామండి. ఓకే. ఓకే. 12-15 గంటలు చేసుకుంటేనే మనకి ఇది ఉండదు. ఓకే. అంటే మనం చేసుకోలేము. మీరు చేసినవన్నీ ఎక్కడ ఇస్తారండి? అన్ని గ్రామ దేవతలు ఎక్కువ చేస్తారండి. అమ్మవారి బొమ్మలు ఎక్కువ చేస్తారు. అంటే మీరు ఎట్లా షోరూమ్లో వాళ్ళకి ఇస్తారా? ప్రైవేట్గా మీరే సొంతంగా డైరెక్ట్గా అమ్ముతారు? నేను ఏదైనా ఐటమ్ చెప్తే స్పెషల్గా తయారు చేస్తాను. షాప్లో దొరికే ఐటమ్ కాకుండా నేను స్పెషల్గా తయారు చేస్తాను. ఓకే. ఇది ఏం కలపండి? తెల్ల పొనికి అంటే తెల్ల పొనికి. ఓకే. ఇది గవర్నమెంట్ సప్లై చేస్తుందా లేక మీరే చెట్లు మీరే పెంచుతారు? అడవిలో ఉంటాయి కదండి, దాని కాయలు తినకుండా అవి కంపల్సరీ తినేస్తాయి. అడవి పక్షులు ఈ చెట్టు మొలవాలంటే అది రాళ్ళలో కానీ ఏమన్నా ఉంటే అది మొలిచి అది మొలిస్తే చాలా కష్టం ఉంది. ఆ చెట్టు పెరగడానికి దాదాపు 15 సంవత్సరాలు పెట్టింది. మీరు ఎవరికైనా చిన్న కుర్రాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా ఈ పెయింటింగ్స్లో వాటిలో? రావట్లేదు. ఓకే. ఓకే. ఏంటంటే వర్క్ నేర్చుకోవాలంటే ఆ కుర్రోళ్ళు కంటే క్వాలిటీ నేర్చుకుని మనం చేసుకోవాలి. ఓకే. ఏదో కొద్దిసేపు నేర్చుకుని అది వచ్చేసింది అనుకుంటే మనకి వాళ్ళకి ఈ కళ మీద అనేది వాళ్ళకి ఇది రాదు. మీరు మీకు నేర్పించినారు మీ నాన్నగారా? మా నాన్నగారు.